నిన్న కూడా నిస్సిగ్గుగా తిరుపతి వాళ్ళ విజయోత్సవ సభ అని చెప్పేసి తిరుపతిలో పెట్టడం జరిగింది. ఎన్ని అబద్ధాలంటే నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది. అన్ని అబద్ధాలే, ప్రజలకు బాగా తెలుసు ఇవి అబద్ధాలు, ఆయన అబద్ధం చెప్తున్నాడు అని చెప్పేసి. కానీ అతను ఏదో పోలీసు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పోలీసులు అండతో ఏమైనా చేస్తారు, ఎందుకు ఇబ్బందిలే అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేయడం మానేస్తారు తప్ప తప్పుడు కేసులు పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడకపోవచ్చు ప్రజలు. సో ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు చూపెట్టాలనో అప్పుడు చూపెడతారు. ఎలక్షన్లలో బ్రహ్మాండంగా చూపెడతారు. నిన్న విజయోత్సవ ర్యాలీలలో పెద్ద ఎత్తున మీకు ఆ రకంగా చూపించడం జరిగింది. ఇప్పటికైనా తెలివి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పడం జరిగిందో సూపర్ 6, సూపర్ 7 కాకుండా 143 హామీలు అమలు చేసే కార్యక్రమం చేయమనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఖచ్చితంగా చెయ్యి, ప్రజలను మోసం చేయకు. ఇంతకుముందే మీ మామకు వెన్నుపోటు పొడిచాను ఎన్టీ రామారావు గారికి. సో ఇప్పుడు మాకందరికీ వెన్నుపోటు పొడుస్తున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారన్నమాట. సో తప్పకుండా ఇవన్నీ చేయమని చెప్పేసి ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నాం. ఖచ్చితంగా ఏదైనా ప్రజలకు సమస్యలు అయితేనేమి, ప్రజలకున్న ఇబ్బందులు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాం మేము. దాంట్లో భాగంగానే ఈ రకంగా తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి మీకు తెలియజేయడం కోసమే నిన్న ఆ విధంగా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలు చేసే కార్యక్రమం చేయడం జరిగింది.